రెండో విడతలో 6 లక్షల మందికి 6,000 కోట్ల రుణమాఫీ, 1.5 లక్షల వరకు పూర్తి, జిల్లాల్లో రైతుల సంబురాలు. అసాధ్యమని శాపాలు పెట్టారు, మాఫీ చేసి చూపించాం, రాజకీయం కాదు మాకు రైతులే ముఖ్యమన్న సీఎం. 1,350 కోట్లతో పంటల బీమా కూడా చేస్తామన్న భట్టి, డేటా తిప్పలున్న వారికి నెలలో క్లియర్ చేస్తామన్న తుమ్మల. సభలో స్కిల్ వర్సిటీ బిల్లు పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు, వచ్చే దఫా గ్రూప్ 1లో 1:100 పై నిర్ణయమన్న భట్టి. విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ బి లోకూర్, సుప్రీంకోర్టు సూచనతో నియమించిన రాష్ట్ర సర్కార్. శ్రీశైలంకు భారీ వరద, 7 గేట్లు ఎత్తి నీటి విడుదల, సాగర్కు 2.5 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో. జాతి తెలియని వాళ్లు మాట్లాడుతున్నారంటూ ఠాకూర్ వివాదం, నన్ను ఏమన్నా పట్టించుకోను, కుల గణనే ముఖ్యమన్న రాహుల్. వైనాడ్ విలయంలో 100కు పైగా మృతులు, 200 మంది రెస్క్యూ, మరికొంతమంది గల్లంతు. జార్ఖండ్లో పట్టాలు తప్పిన హౌరా ఎక్స్ప్రెస్, 4 మృతి, 20 మందికి గాయాలు. ఒలింపిక్స్లో 2వ కాంస్యం సాధించిన మను భాకర్, ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన ఇండియన్గా రికార్డ్. డీటెయిల్స్ చూద్దాం. రెండో విడత రుణమాఫీని రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ వేదికగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమన్నారు మంత్రులు. రెండో విడత రుణమాఫీ నిధుల్ని విడుదల చేసింది ప్రభుత్వం. 1,50,000 లోపు ఉన్న రైతుల రుణమాఫీకి 6,190 కోట్ల నిధులు రిలీజ్ చేశారు సీఎం రేవంత్. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. 15 మంది లబ్ధిదారులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు సీఎం. సెకండ్ ఫేజ్లో 6,40,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. 2 విడతల్లో భాగంగా ఇప్పటి వరకు 12,224 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ల్లో కలిపి మొత్తం 17,75,000 మంది రైతులకు లబ్ధి కలిగింది. ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. 3వ విడతలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది సర్కార్. తమకు రాజకీయ ప్రయోజనం కన్నా రైతు ప్రయోజనమే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ల కోసం రుణమాఫీ చేయట్లేదన్నారు. వరంగల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు న్యాయం జరగలేదన్నారు సీఎం. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత 6,198 కోట్లు, దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వరంగల్ రైతు డిక్లరేషన్ చేసే సమయంలో రుణమాఫీపై అనేక అనుమానాలు వచ్చాయన్నారు. రాహుల్ కూడా రుణమాఫీ సాధ్యమా అని ప్రశ్నించారని చెప్పారు బట్టి. త్వరలో క్రాప్ ఇన్సూరెన్స్ చేయబోతున్నామని వివరించారు. రైతు బీమాకు సంబంధించి 1,580 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతాం. వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియంని 42 లక్షల రూపాయలు రాష్ట్ర 42 లక్షల రైతు సోదరులకు సంబంధించి 1,580 మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతాం. అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం రైతు సోదరుల్ని రుణమాఫీతో పాటు 1,350 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి
ఫస్ట్ ఫేజ్లో 17,000 అకౌంట్లలో టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ నిలిచిపోయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు. దీనిపై మండల అగ్రికల్చర్ అధికారులను కలవాలని సూచించారు. ఆధార్ కార్డు చూపించి అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందన్నారు తుమ్మల. బ్యాంక్ అకౌంట్లో కానీ రైతు ఆధార్ నెంబర్లో కానీ లేదు కొన్ని బ్యాంకుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాటినన్నింటినీ సరిచేసి ఆ పైసలు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయినాయి. వాటిలో ఇప్పటికే 8,000 ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందులో కేబినెట్ మంత్రిగా తాను భాగం కావడం జీవితంలో మర్చిపోలేనన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడానికి రుణమాఫీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు పొన్నం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రము చేపట్టని విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో ఒక మరుపురాని ఘట్టం. ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో సహచర కేబినెట్ మంత్రులందరి శాసన మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. దండగన్న వ్యవసాయాన్ని పండుగలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. తెలంగాణ విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చైర్మన్ తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇంతకుముందు కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు, యాదాద్రి భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. చైర్మన్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నియమించారు. విచారణ జరుగుతున్న సమయంలో కమిషన్ ఏర్పాటు, దాని చైర్మన్ నిష్పాక్షికతను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కమిషన్ చైర్మన్ ను మార్చాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమించింది. రిజర్వేషన్ల పేరుతో మైనార్టీలను గత సర్కారు మోసం చేసిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే మైనార్టీలు, గిరిజనులకు మేలు జరిగిందన్నారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆరో రోజు బడ్జెట్ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి శ్రీధర్ బాబు. మరో 19 పద్ధతులపై చర్చ జరిగింది. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, R&B, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడాకారుల పద్ధతులపై సభలో డిస్కషన్ జరిగింది. నిన్నటి సభ తెల్లవారుజామున 3:15 వరకు జరిగిందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ సభ్యులు సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. The Young India Skills University Public-Private Partnership Bill 2024. సార్, మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ కోరుతాం అధ్యక్ష, ఇటువ మా వైపు ఉన్నవారు కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వారు డిస్కషన్కు సంబంధించిన ప్రధానమైన అంశాలను 10 నిమిషాల లోపల వారి వారి అభిప్రాయాలను, డిమాండ్స్ పైన తెలియజేయడానికి మీరు అవకాశం ఇచ్చి 10 మినిట్స్ తర్వాత మరి ఇంకో సభ్యుడికి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో చర్చ కూడా అర్థవంతంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని నేను కూడా మరి మీ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తామని గత బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు మంత్రి సీతక్క. రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీలకు చాలా కేటాయింపులు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్లతో చాలా మంది గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. పోడు భూముల చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీని అని గుర్తు చేశారు. 10 ఏళ్లలో గిరిజనులకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు సీతక్క. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము. కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునేటోళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు.
అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. హిందూ సంప్రదాయాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇందులో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. యాదాద్రి గుట్టను గత ప్రభుత్వం ఆగం చేసిందని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. దేవాదాయ భూములు ఎన్నో ఉండే అధ్యక్ష. గతంలో దేవాదాయ శాఖకు కూడా అక్కడ ఉన్న గుడులకు ఆ గుడితో పాటు పాస్బుక్ ఇచ్చేది. ఏదైతే ఈ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ధరను తెచ్చి ఆధార్ కార్డు ధరను లింక్ పెట్టడం వల్ల ఆ భూములు కూడా అన్యాక్రాంతమై ఇలా దేవాదాయ శాఖ భూములను కూడా గ్రామాల్లో ఆక్రమించుకున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ప్రతి ఉమ్మడి 10 జిల్లాలకు బ్రాహ్మణ భవనాలు నిర్మించాలి. పేద బ్రాహ్మణులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రతి ఉమ్మడి జిల్లాలో బ్రాహ్మణులకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన పెడుతున్నాం అధ్యక్ష. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అవసరమైతే సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించాలన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కు తాము 16,000 కోట్లతో అన్ని సిద్ధం చేశామన్నారు కేటీఆర్. ఇప్పుడు 1,50,000 ఎందుకని ప్రశ్నించారు. ఈ సెషన్ అయిపోయింది, రేపు అప్రోప్రియేషన్ కూడా ఉంది. ఈ సెషన్ అయిపోయింది. దయచేసి, ఎందుకంటే కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు. అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నారు. మా వాళ్ళు కోరుకుంటున్నారు, మీ ట్రెజరీ బెంచెస్ వైపు కూడా కొత్త సభ్యులు కోరుకుంటున్నారు. రోజుకి 2-3 పెట్టి, ఎందుకంటే అప్పుడు మినిస్టర్స్ మంచిగా బ్రహ్మాండంగా సమాధానం చెప్పొచ్చు, సభ్యులు కూడా మాట్లాడవచ్చు. కాబట్టి సావధానంగా మాట్లాడడానికి నెక్స్ట్ టైము అవసరమైతే సెషన్ ఒక 20 రోజులు పెట్టండి, బడ్జెట్ సెషన్ని. తప్పకుండా మా వైపు నుంచి పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తాం. రైతు రుణమాఫీకి అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయించలేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎలాంటి కండిషన్లు లేకుండా రుణమాఫీ అమలు చేయాలన్నారు. రైతు భరోసా, రైతు బంధుకు వేరువేరుగా నిధులు కేటాయించాలన్నారు ఏలేటి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఇస్తుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అదే మాదిరి అప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మొన్నటి వరకు మరి ఇచ్చారు. దాని తర్వాత ఈ ఏడాది వచ్చేటువంటి రైతు బంధు ఇంకా రాలేదు. మరి రైతు భరోసా నిధులు ఏమన్నా రుణమాఫీకి మలుస్తున్నారా? ఎందుకంటే బడ్జెట్ చూస్తే అట్టే కనబడతా ఉన్నది. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు కూనంనేని. ఏది వచ్చినా సరే మొదటి దెబ్బ ఎవరి మీద పడుతుందంటే అది ఎండలు కానీ వర్షాలు కానీ ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతు మీద పడుతుంది. వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు, కానీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లు కాదన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లాడని చిట్ చాట్ లో చెప్పారు కోమటిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఫారెన్ వెళ్తే చూసుకోవడానికి తానున్నానన్నారు. త్వరలో ప్రధానిని కలుస్తానన్న మంత్రి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే పార్టీపై ఆశలు వదులుకున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారన్నారు. రేవంత్ రెడ్డికి ఆ ముగ్గురు సరిపోరన్నారు కోమటిరెడ్డి. సీఎల్పీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. చిట్చాట్ చేసిన మల్లారెడ్డి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హోంమంత్రిని అయ్యేవాణ్ణన్నారు. ఇప్పుడు హోంమంత్రి పదవి సీఎం దగ్గరుందన్న ఆయన వాళ్ళివ్వకుండా గుంజుకోలేం కదా అన్నారు. గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలుగు సినీ పరిశ్రమదన్నారు సినీ హీరో చిరంజీవి. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కమిటీ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేలా బాధ్యత తీసుకోవాలన్నారు చిరంజీవి. ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం ఆ నిర్ణయం తీసుకోవటం. దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా.
కేరళలో జల ప్రళయానికి తోడు కొండ చర్యలు విరిగిపడటంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 107 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వందల మందిని రెస్క్యూ చేసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇటు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో కేరళకు మరో భారీ ముప్పు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఆరు 600 మంది వలస కూలీల ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. మండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటలో పనిచేసేందుకు వచ్చిన బెంగాల్, అసోం నుంచి వందలాది మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటంతో పెను ప్రమాదం జరిగింది. కొన్ని మృతదేహాలు చెలియార్ నదిలో తేలియాడుతున్నాయి. ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలో ఉన్న దాదాపు 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటు నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చేస్తున్నారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లతో రెస్క్యూ చేస్తున్నారు. 200 మంది సైనిక సిబ్బంది నిత్యం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో మెప్పాడి ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, వాహనాలు తుడిచిపెట్టుకుపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. और जो त्रासदी हुई है, जो एक बड़ी त्रासदी है, उसके प्रति उन्होंने कंसर्न शो किया है. मैं एक ही बात कहना चाहता हूं कि यह जो त्रासदी है, यह सिर्फ केरल की त्रासदी नहीं है, सारा देश इससे द्रवित है. और यहाँ भी हाउस के सभी लोग, इस पक्ष के उस पक्ष के सभी पार्टियों के सभी द्रवित हैं और सभी दुखी हैं कि यह घटना घटी है, नेचुरल कैलामिटी है. भारत सरकार भी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में प्रोएक्टिव होकर के जो भी केरल में राहत कार्य के लिए आवश्यक है वो कर रहे हैं और वो किया जाएगा. मैं सरकार की तरफ से ये एश्योरेंस देता हूं कि जो भी जरूरत होगी वो पूरी की जाएगी. Wayanad was hit by several devastating landslides. More than 70 people have been killed. Mundakai village has been cut off, and the devastating loss of lives and extensive damage is yet to be assessed due to the scale of the tragedy. I have spoken to the Honourable Defence Minister and the Chief Minister of Kerala. I request the Union Government to extend all possible support for rescue and medical care, immediate release of the compensation to deceased people if that compensation can be increased as well, and an action plan to address the growing frequency of natural calamities in the ఒలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్ వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో సరబ్జోత్ సింగ్, మను భాకర్ జోడీకి బ్రాంజ్ మెడల్ దక్కింది. తమ ప్రదర్శన పట్ల గర్వంగా ఉందన్నారు అథ్లెట్స్. టీమిండియా గర్విస్తోందని మోదీ అభినందనలు తెలిపారు. ఇటు హాకీలోనూ భారత్ అదరగొడుతోంది. గ్రూప్ స్టేజ్లో ఐర్లాండ్ను చిత్తు చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పథకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో సరబ్జోత్ సింగ్, మను భాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీ పడి పథకం గెలుచుకుంది. మను భాకర్ జోడీ 16 పాయింట్లు సాధించగా దక్షిణ కొరియా ద్వయం 10 పాయింట్లు సాధించింది. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో మను భాకర్ కాంస్య పథకం గెలిచింది. దీంతో ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించిన భారత అథ్లెట్ గా ఆమె రికార్డు సృష్టించింది. రెండు పథకాలు గెలవడం చాలా ఆనందంగా ఉందన్నారు మను భాకర్. షూటింగ్ లో ప్రత్యర్థుల ఆటను మనం నియంత్రించలేమని, మన చేతిలో ఉన్నదాని వరకే చేయగలమని చెప్పారు. చివరి వరకు పోరాడుదామని నిర్ణయించుకొని ఆడామని చెప్పారు. తమ ప్రదర్శన పట్ల గర్వంగా ఉందన్నారు మను భాకర్. So events, I have 3 events in the Olympics, and for every Olympics I try my best कि एवरी इवेंट जितना अच्छा हो सके उतना अच्छा. इवन इन ट्रेनिंग में बहुत एफर्ट जाता है हर एक एथलीट का. सो आई मेक श्योर कि दोनों सारे इवेंट्स इक्वली बैलेंस्ड रहें और इक्वल अमाउंट ऑफ हार्ड वर्क आई एम एबल टू डिलीवर इन बोथ द इवेंट्स बिकॉज ऑफ हिज प्लानिंग एंड एवरीथिंग. एंड देन डेफिनेटली द
policies made by the federation and all. ఒలింపిక్స్ లో భారత్ కు పతకం సాధించడం చాలా గొప్ప అనుభూతి అన్నారు మరో అథ్లెట్ సరబ్జోత్ సింగ్. తదుపరి ఒలింపిక్స్ లో అత్యున్నత స్థాయి ప్రదర్శన చేస్తానని చెప్పారు. बहुत अच्छा फील हो रहा है इस टाइम पे और इंडिया के लिए पहली बार मैंने ओलंपिक में मतलब अपने इतना बेस्ट दिया और होप करता हूँ नेक्स्ट ओलंपिक में भी अपना बेस्ट दूं. वैसे हम इतना एक दूसरे से मतलब बातचीत नहीं होती क्योंकि सबके दोनों के एक तो अलग अलग इवेंट हो गए, टाइमिंग भी अलग अलग बैठती है तो उसका फिर काफ़ी डिफरेंस है. बट वैसे हमारी मिक्स टीम फर्स्ट 2019 में नेशनल में बनी थी. మనో బాకర్, సరబ్జోత్ సింగ్ ప్రదర్శనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. భారత్ కు పతకాన్ని సాధించి పెట్టిన అథ్లెట్లను అభినందించారు. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మహిళగా మనో బాకర్ రికార్డు సృష్టించడంపై అభినందించారు. మనో బాకర్ ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు ముర్ము. భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలవాలని కోరారు. That's all for now. Stay tuned.